బ్రేకింగ్ న్యూస్ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వ్యవహారంపై రిపోర్టు రెడీ అయింది. రేపు నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు డీఎంఈ డాక్టర్ నరసింహం. కాపీయింగ్ వ్యవహారంలో ఎగ్జామ్ సెల్ సూపరింటెండెంట్తో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ సహా 9 మంది ఇన్విజిలేటర్స్పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. నిబంధనల మేరకు 12 మందిపై చర్యలు తీసుకోవాలని డీఎంఈకి సిఫార్సులో ఉంది. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కాపీయింగ్ విచారణ చేపట్టాలని డీఎంఈని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో మెడికల్ కళాశాలలో కాపీయింగ్లో వ్యవహారంలో విచారణ పూర్తయింది. ఎంబీబీఎస్ మాస్ కాపీయింగ్ వ్యవహారంలో సిబ్బంది పాత్రున్నట్లు నిర్ధారణ అయింది. స్క్వాడ్ టీం ఇన్విజిలేటర్ల కళ్లు కప్పి విద్యార్థులు స్లిప్స్, మొబైల్స్ తెచ్చారు. కాపీయింగ్కు పాల్పడ్డ విద్యార్థుల హాల్ టికెట్లు, ఐడెంటిటీ కార్డులు, ఆన్సర్ షీట్లను మాల్ ప్రాక్టీస్ కమిటీకి పంపించారు. 2 రోజుల వ్యవధిలో సిద్ధార్థ కళాశాలలో 5 విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మాస్ కాపీయింగ్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పై ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ ప్లాన్ చేసింది. కాపీకి పాల్పడ్డ విద్యార్థుల హాల్ టికెట్లు, ఐడెంటిటీ కార్డులు, ఆన్సర్ షీట్లను మాల్ ప్రాక్టీస్ కమిటీకి పంపిన అధికారులు పంపారు. 2 రోజుల వ్యవధిలోనే సిద్ధార్థ కళాశాలలో కాపీకి పాల్పడ్డ మొత్తం 5 విద్యార్థులు గుర్తించారు. కాపీయింగ్ వ్యవహారంలో ఎగ్జామ్ సెల్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ తో పాటు 9 మంది ఇన్విజిలేటర్లపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే నిబంధనల మేరకు 12 మందిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డీఎంఈ సిఫార్సు చేసింది. అయితే ఎంబీబీఎస్ మాస్ కాపీయింగ్ వ్యవహారంలో సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు పూర్తి స్థాయిలో గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్ పై విచారణ చేపట్టాలని చెప్పి మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో కూడా విచారణ జరుగుతుంది. కాపీయింగ్ వ్యవహారం పూర్తయిన తర్వాత ఇవాళ కానీ రేపు కానీ ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశం కనిపిస్తా ఉంది. డీఎంఈ నరసింహన్ నివేదికను రేపు ప్రభుత్వానికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే స్క్వాడ్ టీం ఇన్విజిలేటర్లు కళ్లు కప్పి పరీక్షలో స్లిప్, మొబైల్ తెచ్చి పలువురు విద్యార్థులు పట్టుబడ్డ సంఘటన తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.